ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం 9వ అధ్యాయంలో నిన్నను కొంత చూసాం. ఇవాళ ఇంద్రియైః విషయాన్ భుంక్తే తం భోక్తారమబుధ్యత ప్రాణాత్మబాధ్యసో భోక్తృబోధేన ఏవ అతి విస్మితః. అసలు మనం చదువుతున్నటువంటిదంతా ఏమిటంటే ప్రాణమాత్మ, ప్రాణం కన్నా వేరేగా ఆత్మ అనేటువంటిది ఏదైనా ఉన్నదా అన్నటువంటిది మనం చదువుతున్నాం. ప్రాణం ఆత్మ కాదు, ఆత్మ వేరు. ఆత్మ అనేటువంటిది జీవాత్మగా పరమాత్మగా రెండు విధాలుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ యథార్థంగా ఒక పరమాత్మే ఉన్నది. మలినమైనటువంటి జీవాత్మ కూడా ప్రధానమైనటువంటిది కాదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఇంద్రియైః ఇంద్రియములతో విషయాన్ విషయ సుఖములను భుంక్తే అనుభవించును. ఇంద్రియాలతో విషయ సుఖాలను అనుభవిస్తాడు. తం ఆ భోక్తారం అనుభవించేటువంటి వాణ్ణి, చిచ్ఛాయారూపమైనటువంటి అహంకారాన్ని, అహంకార పురుషుడు చిచ్ఛాయారూపం, చిచ్ఛాయావాన్ అహంకార అన్నాడు. చిచ్ఛాయారూపమైనటువంటి అహంకార పురుషుడు అబుధ్యత తెలియవలెను. వాడి ఇంద్రియాలతోని భోగాల్ని అనుభవిస్తున్నాడు, అంటే విషయాలను అనుభవిస్తున్నాడు. కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, నోరుతో మాట్లాడుతున్నాడు, చేత్తో పుచ్చుకుంటున్నాడు, చేత్తో ఇస్తున్నాడు, కాళ్ళతో నడుస్తున్నాడు. అంటే ఇంద్రియాల యొక్క వ్యాపారాలన్నీ కూడా ఆ చిచ్ఛాయారూపమైనటువంటి అహంకార పురుషుడు ఆ ఇంద్రియాల యొక్క వ్యాపారాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు. వాడే అనుభవిస్తున్నాడు, వాడే వీటన్నిటినీ కూడా భోక్త. అయితే ఈ విషయం అర్థం కావటం లేదు. అంటే ఏమంటే అర్థమైపోయినట్టుగా ఉన్నదండి. వేదాంతంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటంటే ఏమిటి వింటే అదే అమ్మ బ్రహ్మాండంగా ఉన్నది బాగా తెలిసిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అసలు దగ్గర వచ్చేసరికి ఏమీ తెలియకుండా ఉంటుంది. అది దాంట్లో వచ్చింది చిక్కు. అనంతపురం వాళ్ళు ఇదేం బ్రహ్మ విద్య రా అని, వాళ్ళు ఇదేం బ్రహ్మ విద్య కాదు కదరా అంటే అది ఎలా ఉంటుంది? బ్రహ్మ విద్య అంతా తెలిసినట్టుగా ఉంటుంది, ఎంతకీ తెలియకుండా ఉంటుంది. అందువలన బ్రహ్మ విద్య కష్టం అనేవాళ్ళు. మనం చిచ్ఛాయారూపమైనటువంటి అహంకార పురుషుడు ఇంద్రియాలతో విషయ సుఖాల్ని అనుభవిస్తున్నాడు అని తెలియాలి అన్నాడు. ప్రాణాత్మవాది, ప్రాణమే ఆత్మ అనేటువంటి వాదం కలిగినటువంటి, అంటే ప్రాణమే ఆత్మ అనేటువంటి వాదాన్ని చేసేటటువంటి బాలాకి అసౌ ఈ భోక్తృబోధేన భోక్తను బోధించుటచే అతి విస్మిత, బాగా ఆశ్చర్యపోయాడు. అసలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది? వాడికి ప్రాణం తప్పిస్తే ఇంకోటి ఆత్మ ఉన్నదనే తెలియదు. వాడు ప్రాణాత్మవాది, ప్రాణమే ఆత్మ అన్నటువంటిది వాడి వాదం. ఆ బాలాకి అంతే తెలుసు. ఈ అజాత శత్రువు ప్రాణం కన్నా వేరైనటువంటి భోక్త ఒకడున్నాడు అని చెప్తే వాడు ఆశ్చర్యపోయాడు. ఆ బాలాకి ఈ మాటలకు ఆశ్చర్యపోయాడు. బాలాకి ప్రాణమే ఆత్మ అనేటువంటి జ్ఞానం మాత్రమే ఉన్నది. అజాత శత్రువు ఆత్మను చెప్పి ఆ ఆత్మలో చిచ్ఛాయారూప అహంకార పురుషుణ్ణి చెప్పి, అజాతశత్రువుడు ఆత్మ గురించే చెప్పాడు, దాంట్లో చిచ్ఛాయారూపం చిత్తు యొక్క నీడైనటువంటి అహంకార పురుషుణ్ణి చెప్పాడు.
ఆ అహంకార పురుషుడే జాగ్రత్తలో కర్మల్ని అనుభవిస్తున్నాడని, యథార్థమైనటువంటి ఆత్మ భోక్త కాదని, యథార్థంగా ఆత్మ కూడా భోక్త కాదు. అంటే ఆత్మకి కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. కాబట్టి కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటివి ఆత్మకి లేవు. కర్తృత్వ భోక్తృత్వాలు అనేటువంటి ఆత్మకి లేవు. కాబట్టి యథార్థమైనటువంటి ఆత్మ కర్త భోక్త కాదు. ఎవరు భోక్త? అహంకార పురుషుడే భోక్త. వాడే అనుభవిస్తున్నాడు. ఈ స్వల్ప భేదం తెలియక బాలాకి ప్రాణాన్నే భోక్తగా భావించాడని, బాలాకి ప్రాణాన్నే భోక్త అనుకున్నాడు. యథార్థానికి ప్రాణం భోక్త కాదు. మరెవరు భోక్త అండి? అహంకార పురుషుడు భోక్త. వాడెక్కడ ఉంటాడండి? వాడు చిత్తు యొక్క ఛాయ. యథార్థంగా చిత్తు అయితే అది పరమాత్మ. పరమాత్మ అయినటువంటి దానికి మళ్ళీ భోక్తృత్వం లేదు, ప్రాణానికి భోక్తృత్వం లేదు. ఈ మధ్యన అహంకార పురుషుడు వాడున్నాడు. వాడే ఈ అనుభవించేటువంటి వాడు అని వివరించాడు. ఆ యథార్థమైనటువంటి భోక్తృధర్మాన్ని గురించి విని బాలాకి ఆశ్చర్యపోయాడు. ప్రాణము ఆత్మ కాదు, పరమాత్మ భోక్త కాడు. మరి ఎవరు ఈ విషయాలను అనుభవిస్తున్నారు? ఈ మాట్లాడేదెవళ్ళు, ఈ చేసేదెవళ్ళు, ఈ తినేదెవళ్ళు, ఈ పెట్టేదెవరు, ఈ చూసేదెవరు, ఈ వినేదెవరు అంటే అహంకార పురుషుడు. వీడే విజ్ఞానమయ పురుషుడు అంటాడు బృహదారణ్యకంలో. ఇక్కడ విద్యారణ్యుల వారు అహంకార పురుషుడు అన్నారు. బృహదారణ్యకంలో శంకర భగవత్పాదుల వారు విజ్ఞానమయ పురుషుడు అని చెప్తారు. అహంకార పురుషుడు నిజమైనటువంటి ఆత్మ కాడు. మళ్ళీ వాడు నిజమైన ఆత్మ అంటే కాడు. ఆత్మకు ఏ ధర్మాలు లేవు. కానీ ఆత్మచేత ప్రేరేపించబడ్డం అంటే చూడడం మాత్రమే. ఆ పక్కన ఉన్నటువంటి పరమాత్మ ఈ జీవాత్మ వైపు చూస్తూ ఉంటే ఇది కర్మఫలాలు అనుభవిస్తున్నది. యథార్థంగా ప్రేరేపణ అంటే తినని కానీ అది నువ్వు అనుభవించాలి కానీ ఏం మాటలు గట్రా కాదు. ప్రేరేపణ అంటే దృష్టి మాత్రం. ఆ పరమాత్మ దృష్టి ఈ జీవాత్మ మీద పడితే ఈ జీవాత్మ చైతన్యవంతమై కర్మల్ని అనుభవిస్తున్నది. చిచ్ఛాయారూపమైనటువంటి అహంకార పురుషుడు కర్మల్ని అనుభవిస్తాడు. కనుక అహంకార పురుషుడు భోక్త అనేటువంటి భావన మనకు కలుగుతున్నది. అందువలన అహంకార పురుషుడే భోక్త అని మనం అనుకుంటున్నాం. బుద్ధం బ్రహ్మేతి సంతుష్టో నాణ్యత్ పృష్ఠుమపైక్షత జ్ఞాపయిష్యేహమిత్యేవం రాజ్ఞా తస్మై ప్రతిశ్రుతం. అయితే బుద్ధం బ్రహ్మేతి, బ్రహ్మ నాకు తెలియబడ్డాది అనుకున్నాడు. ఎవళ్ళు? ఈ బాలాకి. ఇంతకుముందు ఏమిటనుకున్నాడు? ప్రాణమే బ్రహ్మ అనుకున్నాడు. ప్రాణాత్మవాది. ప్రాణమే ఆత్మ అనుకున్నాడు. ఇప్పుడు అజాత శత్రువు అహంకార పురుషుడిని గురించి చెప్పిన తర్వాతను అయితే అహంకార పురుషుడే భోక్త, అహంకార పురుషుడే బ్రహ్మ అనుకున్నాడు. బుద్ధం బ్రహ్మేతి, బ్రహ్మము తెలియబడినది అని సంతుష్ట, సంతోషించిన వాడై నాణ్యత్ ప్రష్టుం అపైక్షత, ఇంకేమీ అడగాలనుకోలేదండి. అయ్యా నాకు బ్రహ్మ తెలిసిపోయింది చాలే అనుకున్నాడు. అయితే ఇది కాదు బ్రహ్మ, ఇంకా లోతుగా వెళ్ళాలి బ్రహ్మను తెలియడానికి. అయితే అజాతశత్రువు మాత్రం ప్రతిజ్ఞ చేశాడు. జ్ఞాపయిష్యే అహమిత్యేవం రాజ్ఞా తస్మై ప్రతిశ్రుతం. రాజ్ఞా రాజు చేతను తస్మై ఆ బాలాకి కొరకు జ్ఞాపయిష్యేహం ఇది ఏవం, బ్రహ్మాన్ని గురించి నీకు గుర్తించేటట్టుగా చేస్తాను అని ప్రతిశ్రుతం చెప్పబడ్డాది. ఆ బాలాకితో ఏమిటన్నాడు? నువ్వు బ్రహ్మాన్ని గుర్తించేటట్టుగా చేస్తాను అన్నాడు ఆ బాలాకితో అజాతశత్రువు. పాపం వీడి అహంకార పురుషుడిని గురించి విని ఇదే బ్రహ్మ అనుకుంటున్నాడు. ఎక్కడికక్కడే మనం చదువు వచ్చేసింది 10th క్లాస్ అయిపోయింది.
మా వాడు 10th క్లాస్లో 590 మార్కులు వచ్చాయి, బ్రహ్మాండం, ఓకే, ఇంకేమిటండి మీ వాడు వెరీ గుడ్ అనేసాం. అయిపోయిందా? ఇంటర్మీడియట్లో ఏదో మా వాడికి 990 వచ్చాయండి, ఓకే, చాలా బాగున్నాడండి. ఏమండి మా వాడు ఐఐటి ఎంట్రన్స్ రాశాడండి, ఎంత వచ్చిందండి? అడ్రస్ కనిపించలేదండి. ఏమిటైందండి ప్రాబ్లం? మరి అన్ని మార్కులు 10th క్లాస్లో వచ్చి, ఇంటర్మీడియట్లో వచ్చి, ఏమంటే ఐఐటిలో ఎందుకు రాలేదు, నీట్లో ఎందుకు రాలేదు అంటే వాడికి నిజమైనటువంటి చదువు రాలేదు, కంఠస్థం పెట్టడం రాయడం వచ్చింది. 10th క్లాస్లోని ఒక్కొన్నాళ్ళ క్రితం అయితే లెక్కలు తయారు చేసి ఇచ్చేవాడు, ప్రశ్నలు తయారు చేసి ఉపాధ్యాయులు విద్యార్థులకి పరీక్ష పేపర్లు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమిటండి, క్వశ్చన్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రశ్నలే మాస్టర్లు ఇచ్చేస్తున్నారు, కాబట్టి పిల్లలు చదివేస్తున్నారు, రాసేస్తున్నారు. క్వశ్చన్ బ్యాంకులో ఉన్నటువంటి ఆన్సర్ వాడు యాస్టీస్గా రాసిస్తే వాడికి పూర్తి మార్కులు వేస్తున్నాం. వాడికి 600కి 600, 595, 599. అలాగే ఇంటర్మీడియట్ కూడా 990. ఏమిటండి వేసే మార్కులు అలాగా మక్కీకి మక్కీ ఉన్నది ఉన్నట్టు రాసేయడం. ఇదే మనం ఐఐటి పేపర్ చేస్తేనో నీట్ పేపర్ చేస్తేనో ఎందుకు రాయలేకపోతున్నాము? అక్కడ బుర్ర కావాలి, మన బుర్ర పనిచేయడం లేదు. ఇక్కడ బాలాకి కూడా బ్రహ్మం తెలిసిపోయింది అనుకున్నాడు, ఇక్కడికప్పుడే తెలిసిపోదు, ఇంకా బ్రహ్మాన్ని గురించి తెలియవలసింది చాలా ఉన్నది. వాడు సంతోషపడిపోయాడు. కానీ అజాతశత్రువు మాత్రం నీకు బ్రహ్మాన్ని గురించి చెప్తాను, బోధిస్తాను అన్నాడు. కాబట్టి ఆయన్ని చెప్తున్నాడు. బాలాకి బ్రహ్మం తెలిసింది అని సంతృప్తుడై మరి ఏమీ అడగాలని అనుకోలేదు. రాజు చేత బాలాకి కొరకు బ్రహ్మం నీకు నేను గుర్తు చేస్తాను అని చెప్పబడ్డాది. రాజైనటువంటి అజాతశత్రువు బాలాకితో నీకు బ్రహ్మాన్ని విజ్ఞాపనం చేస్తాను అన్నాడు. పూర్తిగా బ్రహ్మాన్ని ఇంకా అజాతశత్రువు చెప్పలేదు. భక్త ఎవరు, అసలు నిజంగా అనుభవిస్తూ ఉన్నది ఎవరు, ఎలా గుర్తించాలి అనేటువంటిది చెప్పారు. అయినా బాలాకి బ్రహ్మం తెలిసింది అనేటువంటి సంతోషంలో ఉన్నాడు. ఇక్కడ భక్త వరకే చెప్పారు కానీ బ్రహ్మం గురించి చెప్పలేదు. భక్త వేరు, బ్రహ్మం వేరు. ఆ భక్తనే వీడికి చెప్తే అహంకార పురుషుడిని చెప్పేసరికల్లా నాకంతా తెలిసిపోయింది అన్నాడు. అనుభవిస్తూ ఉన్నవాడెవడో చెప్పాడు అంతే. చూస్తూ ఉన్నవాడెవడు, వింటూ ఉన్నవాడెవడు, మాట్లాడుతూ ఉన్నవాడెవడు, చేతులు తిప్పుతూ ఉన్నవాడెవడు, కాళ్ళు నడుస్తూ ఉన్నవాడెవడు? అహంకార పురుషుడు. చిచ్ఛాయావాన్ అహంకార, వాడు అహంకార పురుషుడు మాత్రమే. ఈ అహంకార పురుషుడు యథార్థంగా పరమాత్మ కాడు, అలాగని ప్రాణము కాడు. వీడు ప్రాణం కాదు, వీడు చిచ్ఛాయావాన్ అహంకార, చిత్తు యొక్క ఛాయతో కూడుకున్నటువంటి అహంకారం. వీడు ప్రాణం కాదు, ప్రాణం కన్నా మీదనున్నాడు. పోనీ అలాగని పరమాత్మ అందామంటే కాదు, పరమాత్మ కన్నా కిందనున్నాడు. పరమాత్మ కన్నా కిందనున్నాడు, ప్రాణం కన్నా మీదనున్నాడు. వీడు మాత్రమే భోక్త అని చెప్పాం. వీడి వల్లనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి అన్నాం, ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అన్నాం. అయితే ఎప్పటి వరకు చెప్పినటువంటి భక్త వల్ల బ్రహ్మం చెప్పినట్టు కాదు. ఇప్పుడు బ్రహ్మాన్ని గురించి అజాతశత్రువు చెప్తున్నాడు. శిష్టం బోధయితుం తస్మాత్ స్వయం ప్రశ్నాన్ చకారసః మందధీరపి శ్రోత శ్రద్ధాళు వినయాన్వితః. ఇంకా వాడికి బ్రహ్మాన్ని గురించి చెప్పాలంటే అతను ముందు ప్రశ్న వేస్తే సమాధానం చెప్తామండి. విద్యార్థి ప్రశ్న వేయాలి, ఉపాధ్యాయుడు సమాధానం చెప్తాడు. కానీ పాపం ఈ బాలకి ప్రశ్నలు వేయడానికి ఏమిటి అడగాలో కూడా తెలియదు. వీడి పరిస్థితి ఏమిటంటే ఏమిటి అడగాలో కూడా వీడికి తెలియదు. అందుకోసం తస్మాత్ అందువలన శిష్టం మిగిలినటువంటి విషయమును బాధయితుం బోధించడం కొరకు స్వయం సహా ఆ అజాత శత్రువు
తనంతట తానుగా ప్రశ్నాంచకార, ప్రశ్నల్ని తయారు చేసుకున్నాడు. ఏమిటి వాడికి చెప్పాలో ప్రశ్న వేయడం, సమాధానం చెప్పడం, ప్రశ్న వేయడం, సమాధానం చెప్పడం. ఇక్కడ ఆ ప్రశ్నలు కూడా వాడే తయారు చేసుకున్నాడు. వీడికి ఆ ప్రశ్నలు అడగడానికి తెలియదు కాబట్టి. యశ్రోత, ఏ వినేవాడు, మందధీరపి, తక్కువ తెలివి గలవాడైనప్పటికీ కూడా, శ్రద్ధాళు, శ్రద్ధ కలవాడైతే, వినయాన్విత, వినయంతో కూడినటువంటి వాడైతే, అంటే ఆ వినేటువంటి వాడు వినయం ఉండి శ్రద్ధ ఉన్నవాడైతే, వాడికి తెలివితేటలు లేకపోయినా గురువు గారే వాడికి బోధన చెయ్యాలి. ఈ శ్లోకం తర్వాత శ్లోకంలోకి అన్వయం. ఈ శ్లోకం ఇక్కడితో పూర్తి కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏమండి, వాడికి వినయం ఉన్నది, బాలాకి శ్రద్ధ ఉన్నది, కానీ ప్రశ్నలు అడగడానికి వాడికి తెలివితేటలు లేవు. అందుకోసం అజాత శత్రువే ప్రశ్నలు తయారు చేసి ఆ ప్రశ్నలు ఆయనే వేసుకొని ఆయనే సమాధానం చెప్తున్నాడు. బ్రహ్మమును గూర్చి ఇంకా చెప్పవలసినటువంటి విషయం బోధించుటకు అజాత శత్రువు ప్రశ్నల్ని సిద్ధం చేసుకున్నాడు, ప్రశ్నల్ని తయారు చేశాడు. వినేవాడు తక్కువ బుద్ధి గలవాడైనా, అల్పగ్రహణ శక్తి గలవాడైనప్పటికీ, ఆ శ్రోతకు బాగా శ్రద్ధ ఉంటే, వినయం ఉంటే వాడికి బోధించాలి. అందువల్ల బాలాకి ప్రశ్నించకపోయినా రాజు బ్రహ్మానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు వాటికి సమాధానాల్ని తన బుద్ధిలోనే నిశ్చయం చేసుకొని, ఎందుకంటే బాలాకి బ్రహ్మ విషయం తెలుసుకోవటంలో బాగా శ్రద్ధ ఉన్నది, చెప్తూ ఉన్నటువంటి రాజు విషయంలో కూడా వినయం ఉన్నది, వినయం ఉన్నది, శ్రద్ధ ఉంది. అందువల్ల రాజు చెప్పడానికి సిద్ధపడ్డాడు. అపృష్టేనాపి వక్తవ్యా తస్మై విద్యేతి శాస్త్రధీహి శాస్త్రగీహి, రెండు పాఠాలు. అపృష్టేనాపి వక్తవ్యా తస్మై విద్యేతి శాస్త్రధీహి ఆర్ గీహి, యో భోక్తా ఉత్థిత శ్రోయం క్వాస ఇష్ట పురా క్వబా. ఆయన తయారు చేసుకునే ప్రశ్నలు ఏమిటి, వాటి సమాధానాల తర్వాత ముందు ప్రశ్నలు ఏమిటి. అపృష్టేనాపి, అడగకపోయినా కూడా, వక్తవ్యా విద్యా ఇది, విద్య చెప్పాలి అని, విషయంబు శాస్త్ర విషయాన్ని బోధించాలి అని, శాస్త్రగీహి, శాస్త్రము యొక్క మాట, శాస్త్రధీహి, శాస్త్రము యొక్క బోధన. అంటే శాస్త్రం ఏమిటంటున్నదండి, అడక్కపోయినా చెప్పాలి. నిజానికి శాస్త్రంలో నిషేధం ఉంది. ఏమిటండి ఆ నిషేధం? నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్, అడగకుండా ఎవరికి ఏమీ చెప్పకు అని. అడిగితేనే చెప్పు అన్నటువంటిది ఉంది. అయితే అడగడానికి పాపం అవతల కుర్రాడికి ఏం తెలియదు అనుకోండి, అయితే వదిలేస్తామా వాడిని దగ్గర, వాడిని గాలికి వదిలేస్తామా? వాడికి ప్రశ్న వేయడానికి వాడికి పూర్వజ్ఞానం బాగా లేదనుకోండి, అయినా వాడికి మనం చెప్పాలి, బోధించాలి. శాస్త్రం అడక్కపోయినా విద్యని, శాస్త్రాన్ని బోధించాలి అని చెప్తున్నాను. అలాగని శాస్త్రంలో ఒక మాట ఉన్నది, యహ భోక్తా ఉత్థిత, ఏ భోక్త లేచాడో, కొట్టిన తర్వాత నిద్ర నుంచి లేచాడు వాడు భోక్త, సోయం ఆ భోక్త, కవాసయిష్ట, ఎక్కడ నిద్రించాడు, పురాక్ బాబా, లేవక ముందు ఎక్కడున్నాడు. ఇక్కడ మూడు ప్రశ్నలు ఉన్నాయి. భోక్త ఎవడు అన్నటువంటిది ఓ ప్రశ్న, యథార్థమైనటువంటి ఆత్మ ఎవడు అన్నటువంటిది ఓ ప్రశ్న. భోక్త అంటే అహంకార పురుషుడు భోక్త అని చెప్పాం, వాడు కాదు. యథార్థమైనటువంటి ఆత్మ ఎవరు, ఇది ఒకటో ప్రశ్న. రెండు, ఈ భోక్త అంటే మనం కొడితే లేచినటువంటి వాడు, ఈ కొట్టక ముందు పిలిచేటప్పుడు ఎక్కడ పడుకున్నాడు, మనం పిలిచినప్పుడు లేవకుండా వాడు ఎక్కడ పడుకున్నాడు, కొట్టిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు, కొట్టక ముందర ఎక్కడ పడుకున్నాడు, కొట్టిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు. శ్రద్ధా వినయం కలిగినటువంటి వాడికి బాగుగా తెలివైన వాడు కాకపోయినా, ప్రశ్నలు అడగకపోయినా
అటువంటి శ్రోతకు విద్య చెప్పాలి అని శాస్త్రముల యొక్క మాట, శాస్త్రముల యొక్క బోధ. అందువలన రాజు బాలాకి బోధించాలి అని భావించాడు. నా పృష్ఠ కస్యచిత్ బ్రూయాత్ అన్నటువంటిది శాస్త్రం, అడగకుండా ఎవరికి ఏం చెప్పకూడదని. కానీ గురువు బోధించుటకు కావలసినటువంటిది శిష్యుడి యొక్క ప్రశ్నలు కాదు, శిష్యుడికి శ్రద్ధ ఉండాలి, వినయం ఉండాలి. ఆ రెండూ బాలాకి ఉన్నాయి కనుక రాజు అతడికి బ్రహ్మాన్ని బోధించాలి అని భావించాడు. అయితే ఎలా బోధించాలి? ప్రశ్నోత్తర పద్ధతిలో బోధించాలి. అంటే ప్రశ్నలు వేయాలి, సమాధానాలు చెప్పాలి. ఏమిటా ప్రశ్నలు? నిద్రిస్తూ ఉన్నటువంటి వాడిని కర్రతో కొడితే లేచాడు. ఆ సమయంలో భోక్త అయినటువంటి ఆత్మ ఎక్కడ నిద్రిస్తున్నాడు? అది ఎక్కడున్నది? ఆ కర్రతో కొట్టినటువంటి సమయంలో అది ఎక్కడున్నది? నిద్రా సమయంలో ఆ భోక్త ఎక్కడున్నాడు? కొట్టిన తర్వాత వాడు వచ్చాడు కదా, ముందు రాలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు? నిద్ర లేవటానికి ముందు కర్మఫలం లేదు, పనికి క్రియకు ఆశ్రయం అవడము లేదు, కర్త కర్మ ఇత్యాది కారక రూపమే ఉండడము లేదు, ఫలాన్ని అనుభవించడము లేదు. అటువంటి ఆత్మస్వరూపం మనకు కావాలి. మనకి ఏ ఆత్మస్వరూపం కావాలి? కర్మ ఫలం లేనటువంటిది, క్రియలకు ఆశ్రయమైనటువంటి, కర్త కర్మ కానటువంటిది, కారకం కానటువంటిది, అటువంటి ఆత్మ మనకు కావాలి. కర్తృత్వం ఉండకూడదు, కారకత్వం ఉండకూడదు, ఫలం ఉండకూడదు. ఈ మూడు లేనటువంటి ఆత్మ కావాలి. అంటే భక్త కాకూడదు, దేనికి కారకం కాకూడదు, దేనికి కర్త కాకూడదు. అటువంటి ఆత్మస్వరూపం తెలియాలి. అంటే నిద్ర లేవడానికి ముందు కర్మ మొదలైనటువంటి ఫలాలు, సుఖ దుఃఖాలు ఏవి అనుభవానికి రావటం లేదు. నిద్ర లేవటానికి ముందర సుఖం లేదు, దుఃఖం లేదు, హాయిగా పడుకున్నాడు, ఏది అనుభవానికి రావటం లేదు. కాబట్టి ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కర్మల నుంచి పుట్టడం లేదు. ఆత్మ యొక్క యథార్థమైనటువంటి రూపం కర్మల నుంచి పుట్టినటువంటిది కాదు. ఆత్మస్వరూపంలో క్రియా కారక ఫలాలు లేవు. క్రియ అంటే కర్మ వల్ల జరిగేటువంటిది, అది లేదు. కారకం దానికి కర్తృత్వంగా చేసి ఒక సాధనంగా ఉండేటువంటిది లేదు, ఫలితం లేదు. నిద్రలో ఆత్మ పై విధానానికి విరుద్ధంగా కర్త భోక్త అయినటువంటి సంసారిగా మారింది. ఏమంటే యథార్థానికి ఆత్మకి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, సంసారం లేదు. కానీ నిద్రలో అది కర్త భోక్త సంసారిగా మారింది. ఈ విషయం చెప్పాలి. అంటే యథార్థమైనటువంటి ఆత్మకి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కానీ అహంకారంతో కూడుకున్నటువంటి పురుషుడికి, అహంకారాత్మ జీవాత్మకైతే కర్తృత్వం భోక్తృత్వం ఉన్నాయి. అంటే అసలు ఆత్మ ఈ ఆత్మ కింద మారింది. పరమాత్మ అయినటువంటి ఆత్మ నిద్రా సమయంలో సుషుప్తి అవస్థలో సంసారిగా మారింది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. చెప్పడానికే ప్రశ్నలు వేయడం, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం. ఈ భోక్త ఎక్కడ ఉంది, ఎక్కడ నుండి వచ్చింది అన్నటువంటి ప్రశ్నలు. ప్రశ్నలు ఏమిటండి? ఈ భోక్త ఎక్కడున్నది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి ప్రశ్నలు. అబుద్ధిరహితా సుప్తి కుతో వాగాదయ పుమాన్ బాలాకినా అవిజ్ఞాతం యదా సర్వం ఇతి స్వయా. ధీరహితా సుప్తి, ఇంద్రియ వ్యాపార జ్ఞానము లేనటువంటి నిద్ర అభూత్ కలిగను. పడుకున్నాం, చేతులు పనిచేయలేదు, కాళ్ళు పనిచేయలేదు, కళ్ళు పనిచేయలేదు, చెవులు పనిచేయలేదు, నోరు పనిచేయలేదు, హాయిగా పడుకున్నాం. ఇంద్రియ వ్యాపార జ్ఞానం లేనటువంటి నిద్ర కలిగింది. ఆ సమయంలో వాగాదయం పుమాన్, వాగ్రూపాది ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ జీవుడు, ఈ పురుషుడు, ఈ జీవాత్మ కుతహ ఎక్కడున్నాడు?
ఏమంటే వీడు ఎక్కడున్నాడండి, వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి? స్వయం తనంతర తానుగా బాలాకి చేతను ఇదం సర్వ నవిజ్ఞాతం. ఇది వాడికి తెలియలేదు, ఇది వాడికి అర్థం కాలేదు, వాడి నవిజ్ఞాతం, వాడికి తెలియలేదు. నేనే ఆత్మని అన్నటువంటి విషయం బాలాకి తెలియదు. అది వేదాంతపరమైన అర్థం. లౌకికపరమైనటువంటి అర్థం అయితే తనంతట తానుగా బాలాకి అర్థాన్ని తెలుసుకోలేడు. గురువు గారు చెప్తేనే బాధపడుతుంది. ఇంద్రియాలు పనిచేసే స్థితిలో లేని నిద్ర అంటే గాఢ నిద్ర కలిగింది. ఇంద్రియాలు ఏవీ పనిచేయటం లేదు, చాలా గాఢమైనటువంటి నిద్ర కలిగింది. అప్పుడు ఈ జీవుడు అంటే ప్రాణాత్మ ఎక్కడున్నాడు, ఎందుకు పిలిస్తే పలకలేదు, ఎందుకు బెత్తంతో కొడితే లేచాడు, ఈ విషయాలన్నీ స్వయంగా బాలాకి తెలియబడలేదు. మనం ఆ పురుషుడు జీవుడు ఉన్నాడన్నావు కదా, జీవాత్మ. మరి జీవాత్మను పిలవగానే లేవాలి కదా, వాడు ప్రాణంతో కూడుకో ఉన్నాడు కదా, ప్రాణం పేర్లు పెట్టి పిలిస్తే వాడు లేవాలి కదా, వాడు లేవలేదు. వాడిని కొడితే లేచాడు. అదేమిటది, వాడు ఎందుకు లేవలేదు, కొడితే ఎందుకు లేచాడు, ఇవి వాడికి అర్థం కాలేదు. ఎవరికి? బాలాకి అర్థం కాలేదు. అంటే ప్రాణాత్మే ఒకవేళ కానీ యజమాని అయితే, ప్రాణాత్మే ప్రభు అయితే, ప్రాణాత్మ పేర్లతో పిలిస్తే ఆ పురుషుడు ఎందుకు పలకలేదు? ప్రాణాత్మ పేర్లతో పిలిచినప్పుడు ఆ పురుషుడు లేవాలా అక్కర్లేదా? వాడు లేవలేదు. బెత్తంతో కొడితే ఎందుకు లేచాడు? పిలుపుకి ఆ కొట్టడానికి తేడా ఏమిటి? పిలిచింది వాడినే పిలిచారు, కొట్టింది వాడినే కొట్టారు. పిలిస్తే ఎందుకు లేవలేదు, కొడితే ఎందుకు లేచాడు? పిలిచినప్పుడు ఈ పురుషుడు ఎక్కడున్నాడు? మనం వాడిని సోమరాజన్ అని పిలిచాం, వాడు లేవలే. వాడు అప్పుడు ఎక్కడున్నాడు? కొట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడిని బెత్తంతో కొట్టాం, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ప్రాణాత్మ ప్రభువా కాదా? అంటే ప్రాణాత్మే పరమాత్మ కాదా? ప్రాణాత్మ కన్నా వేరుగా ఏదైనా తెలియవలసినటువంటిది ఉన్నదా? ఈ విషయాలు బాలాకి తెలియకపోవటం వలన అజాత శత్రువు స్వయంగా చెప్పవలసి వచ్చింది. ఈ బ్రహ్మ నేనే అన్న విషయం వాడికి తెలియదు. ఈ బ్రహ్మ నేనే అన్నటువంటి విషయం బాలాకి తెలియదు. బ్రహ్మస్వరూపమే అతనికి తెలియలేదు. అందువల్ల చెప్తున్నాడు, నిశ్చిత్య త్రితయస్యాస్య నిర్ణయం స్పష్టమబ్రవీత్ హృదయం కమలాకారం దేహమధ్యే స్థ్యధోముఖం. అస్య త్రితయస్య, ఈ మూడు ప్రశ్నలకు నిర్ణయం సమాధాన రూపమైనటువంటి సిద్ధాంతము నిశ్చిత్య నిశ్చయించి స్పష్టం ఏమాత్రము సందేహము రాని విధంగా అబ్రవీత్ చెప్పాను. ఏమిటి ఆ మూడు ప్రశ్నలు? మూడు ప్రశ్నలకి సమాధానాన్ని నిర్ణయించి వాడికి చెప్తున్నాడు. ఏమిటి ఆ మూడు ప్రశ్నలు? ప్రాణము భోక్త కాకపోతే ఎవడు ఆ భోక్త? ఎవడయ్యా అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు? ఈ కళ్ళు చూడడానికి కారణం ఎవడు? ఈ చెవులు వినడానికి కారణం ఎవడు? ఈ చేతులు పనిచేయడానికి కారణం ఎవడు? ఈ నోరు మాట్లాడడానికి కారణం ఎవడు? ప్రాణం కాకపోతే ఎవడు? రెండు, నిద్రా సమయంలో పిలిచినప్పుడు అతడు ఎక్కడున్నాడు? వాడు నిద్రపోతున్నప్పుడు వాడిని పిలిచాం కదా, వాడు ఎక్కడున్నాడయ్యా? మాట్లాడలేదు. బెత్తంతో కొట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పిలిచినప్పుడు లేనటువంటి వాడు కొడితే అక్కడి నుంచి వచ్చాడు. ఈ మూడు ప్రశ్నలకి సమాధానం సిద్ధాంత రూపంలో చెప్పాలి. మళ్ళీ దాంట్లో తేడాలు రాకూడదు. వినినటువంటి వాడికి సందేహం కలగకూడదు, వాడికి ఏమాత్రం సందేహం కలగకూడదు. అంత స్పష్టంగా అజాత శత్రువు సమాధానాలు నిశ్చయించాడు. అడగకపోయినా బాలాక్కి చెప్పాడు. ఎక్కడ ఏమిటి? దేహ మధ్యే, శరీర మధ్య భాగంలో కమలాకారం, పద్మము వంటి ఆకారము కలిగినటువంటి అధోముఖం, తలక్రిందులుగా ఉన్నటువంటి హృదయం, హృదయము అస్థి కలదు. ఎక్కడయ్యా వీడున్నాడు అని అడిగితే హృదయంలో ఉన్నాడు. అదెక్కడున్నాదయ్యా? శరీర మధ్య భాగంలో ఉన్నాడు. శరీర మధ్య భాగంలో, దేహ మధ్యంలో ఉన్నాడు. ఎలాంటిదయ్యా?
ఒక పద్మ ఆకారంలో ఉన్నది. ఆ పద్మం మీదకి తొడిమ, కిందకి బుర్ర ఉండేటట్టుగా, అంటే కిందకి బుర్ర మీదకి తొడిమ ఉండేటట్టుగా ఉంటే పద్మం ఎలా ఉంటుందో అలా ఉన్నది. శరీర మధ్యంలో పద్మాకారంలో తల క్రిందులుగా ముఖం కలిగి హృదయం ఉన్నది. హృదయం అంటే ఏమిటండి? మాంసపిండం. హృదయం నామ మాంసపిండ. హృదయం అంటే ఏమిటయా? మాంసపిండం. తస్మాత్ పిండాత్ పుండరీకాకారాత్. తస్మాత్ పిండాత్ పుండరీక ఆకారాత్ అని శంకరుల భాష్యం. అంటే ఏమిటండి? హృదయము అనేటువంటి మాంస పిండం ఉన్నది, అది పద్మం యొక్క ఆకారంలో ఉన్నది. ఏషో అంతర్హృదయ ఆకాశ అహా తస్మిన్ సేతే. ఇది ఎక్కడుంటుందయ్యా? హృదయం లోపల ఒక ఖాళీ ప్రదేశం ఉన్నది, అక్కడ ఉంటుంది అని బృహదారణ్యక శృతి వ్యాఖ్యానంలో చెప్పారు. ఆ హృదయంలో లోపల ఏ ఆకాశం ఉన్నదో దానిలో విజ్ఞానమయమైనటువంటి ఆత్మ ఉంటుంది. ఇది మహాత్ములకు అనుభవ సిద్ధమైనటువంటిది, వేదాంతాల్లో ప్రసిద్ధమైనటువంటిది. ఈ హృదయం లోపల ఆత్మ ఉంటుంది. అది అనుభూతి కలిగినటువంటి వాళ్ళు అనుభవిస్తారు, మహాత్ములైనటువంటి వాళ్ళు వేదాంతంలో ప్రసిద్ధంగా చెప్పబడుతుంది. దాన్ని విజ్ఞానమయమైనటువంటి ఆత్మ అంటారు. బాగుందండి, దాని గురించి అర్థమైందండి. ఏమిటి? ఏదో లోపల ఉన్నది, శరీర మధ్యంలో హృదయంలో ఉన్నది, ఆత్మ అక్కడ ఉన్నదన్నారు. నాడ్యస్తస్మాద్ వినిర్గత్య వ్యాప్నువంతి అఖిలం వపుః అహంకారోపాధిరాత్మ జీవో భూత్వా హృది స్థితః. ఎవడు భోక్త అని అడిగావు కదయ్యా. ఎన్నిసార్లైనా భోక్త దగ్గరే కదా ప్రాబ్లం వస్తున్నది. ప్రాణం భోక్తగాడు, పరమాత్మ భోక్తగాడు. ప్రాణము భోక్త కాకుండా, పరమాత్మ భోక్త కాకుండా మరెవడా భోక్త? అంటే ఉన్నవాడు ప్రాణం ఉన్నది, మనకు తెలుసు ప్రాణం ఉంది అని. పరమాత్మ ఉన్నాడు అని సరే మీరు వేదాంతంలో చెప్పారు, అది ఉన్నదని తెలుసును. పరమాత్మ భోక్త కాడు, అయితే ప్రాణం అవ్వాలి కదండి. ప్రాణము భోక్త కాడు, మరేమిటయ్యా? నాడ్యస్తస్మాద్ వినిర్గత్య, తస్మాత్ ఆ హృదయము నుండి వినిర్గత్య బయటకు వచ్చి, నాడ్య నాడులు, అఖిలం వపుః శరీరాన్నంతటినీ కూడా వ్యాప్నువంతి వ్యాపించుచున్నవి. అంటే ఈ హృదయంలోంచి నాడులు బయలుదేరి మొత్తం శరీరం అంతటా కూడా ఆ నాడులు వ్యాపించి ఉంటాయి, ఈ హృదయంలోంచి వస్తూ ఉంటాయి. అహంకార ఉపాధి, అహంకారము ఉపాధిగా కలిగినటువంటి ఆత్మ, ఆత్మ జీవో భూత్వ జీవుడయి హృది స్థిత. ఈ హృదయంలో ఎవరున్నారయ్యా? పరమాత్మ ఉన్నాడా? పరమాత్మ కనిపించడం లేదయ్యా. అయ్యా ఇక్కడ జీవాత్మ ఉన్నాడయ్యా. ఆ జీవాత్మ అంటే ఎవరండి? అహంకారము ఉపాధిగా కలిగినటువంటి ఆత్మ, అహంకారం అనేటువంటి దాంతో కూడుకున్నటువంటి ఆత్మ జీవుడుగా చెప్పబడుతూ, జీవుడై జీవో భూత అంటే జీవుడుగా చెప్పబడుతూ హృది స్థిత హృదయంలో ఉన్నాడయ్యా. హృదయం నుండి బయటికి వచ్చినటువంటి నాడులు శరీరం అంతా వ్యాపిస్తాయి. అహంకారం ఉపాధిగా కలబాడి ఆత్మ జీవత్వాన్ని పొంది హృదయమందు ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఎత్ర ఏష ఏతత్సుప్తో అభూత్ ఏష విజ్ఞానమయ పురుష తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ అని బృహదారణ్యకంలో వ్యాఖ్యానంలో చెప్పారు. ఇక్కడ విజ్ఞానమయ పురుషుణ్ణి గురించి భగవత్పాదులు వారు వ్యాఖ్య చేశారు. ఏషాం భాగాదీనాం ప్రాణానాం విజ్ఞానేన అంతఃకరణ గత అభివ్యక్తి విశేష జ్ఞానేన ఉపాధి స్వభావజనితేన ఆదాయ విజ్ఞానం వాగాదీనాం స్వస్వ విషయగత సామర్థ్యం గృహీత్వా. అంటే ఏమిటండి అంటే ఇక్కడ ఏ కాలంలో ఈ పురుషుడు ఈ విధంగా నిద్రిస్తున్నాడో, అంటే నిద్రలో ఉన్నాడో ఈ పురుషుడు,
ఆ కాలంలో విజ్ఞాన ఉపాధి అంటే అంతఃకరణ లోపల ఉండేటువంటి ఇంద్రియం అహంకారం. అంతఃకరణాలంటే ఏమిటండి? మనో బుద్ధి అహంకార చిత్తాలు. ఇవి నాలుగింటిని కూడా అంతఃకరణాలు అంటారు. విజ్ఞాన ఉపాధి అంటే అది అంతఃకరణం అన్నమాట. విజ్ఞానానికి ఉపాధి, విజ్ఞానానికి ఉండడానికి ఉపాధి శరీరం ఏదండి అంటే అంతఃకరణం, అహంకారం. అయితే విజ్ఞాన ఉపాధి యొక్క స్వభావాన్ని బట్టి అది అజ్ఞానం. అహంకారం అజ్ఞానంతో కూడుకున్నటువంటిది, ఉపాధి అజ్ఞానంతో కూడుకున్నది. మన ఉపాధి అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. లోపల పరమాత్మన మనకి ఏమీ తెలియటం లేదు. ఎందుకంటే ఉపాధి మీదే మనకి దృష్టి ఉన్నది. నా శరీరం జాగ్రత్తగా రక్షించుకుంటున్నానా లేదా, నా శరీరాన్ని ఎలా చూసుకుంటున్నాను అన్నటువంటి దాని మీదే ఉన్నాం. కానీ ఈ శరీరం లోపల ఉన్న వాడి గురించి మనకి తెలియదు. ఉపాధికి సంబంధించినటువంటి అజ్ఞానం వలన, అంటే ఈ విజ్ఞానానికి ఉపాధి అహంకారం. అహంకారం అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. అందువలన ఈ విజ్ఞానం అంటే ఏమిటండి? ఆత్మ చైతన్యము అంతఃకరణంలో ప్రతిబింబించటం వలన, ఆత్మ యొక్క చైతన్యం అంతఃకరణంలో అహంకారంలో ప్రతిబింబించటం వలన విశేషం అంటే భేదంతో కూడినటువంటి విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటి? భేదంతో కూడినటువంటి జ్ఞానం. సాధారణంగా ఆత్మకి అభిన్న జ్ఞానం ఉంటుంది. ఆత్మ అన్నీ నేనే అన్నటువంటి జ్ఞానం కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ భేదంతో కూడుకున్నటువంటిది. ఎందువల్ల అంటే ఇది అహంకారంతో కూడుకో ఉన్నది కాబట్టి. ఈ అహంకారము యథార్థమైనటువంటి ఆత్మ చైతన్యం అంటే అసలైనటువంటి పరమాత్మ చైతన్యం ఈ అంతఃకరణంలో ప్రతిబింబిస్తున్నది, అంటే ప్రతిఫలిస్తున్నది. ఏమండి, మన ఆ పక్కనే ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఈ అహంకారంలో ప్రతిఫలిస్తున్నది, ప్రతిబింబిస్తున్నది. అలా ప్రతిబింబించడం వల్ల భేదంతో కూడుకున్నటువంటి జ్ఞానం, దాన్ని విజ్ఞానం అన్నారు. అంటే ఏమిటి? నేను వేరు, అనుభవించేవాడు వేరు. నేను వేరు, వాడు వేరు అనేటువంటి భేదంతో కూడుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఇది పొందాడు. అందువల్లే వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా విజ్ఞానాన్ని పొంది, అంటే విషయగ్రహణ సాన్నిధ్యాన్ని తీసుకొని హృదయ మధ్యంలో ఉంటుంది. ఏమంటే ఈ అహంకార పురుషుడు అంటే వాడు యథార్థమైన పురుషుడు కాడు. వాడి పక్కనే, ఈ అహంకారం పక్కనే అసలైనటువంటి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ యొక్క చైతన్యం అంటే ఇప్పుడు మనం అక్కడ ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టామనుకోండి, దాని పక్కన స్ఫటిక శిలని పెట్టామనుకోండి, ఈ ఎర్రదనం ఆ స్ఫటిక శిల మీద పడి ఆ స్ఫటిక లింగం ఎర్రగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. యథార్థానికి స్ఫటిక లింగం ఎర్రగా ఉండదు, తెల్లగా ఉంటుంది. కానీ పక్కనున్నటువంటి పువ్వు యొక్క రంగు దాని మీద పడి అదేమో మనకి ఎర్రగా కనిపిస్తుంది. అలాగే ఆత్మ చైతన్యం ఈ అహంకారం మీద పడి ప్రతిఫలించి దాని ద్వారా వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాల విజ్ఞానాన్ని పొంది విషయగ్రహణ సామర్థ్యాన్ని పొంది హృదయ మధ్యంలో ఉన్నది, జీవాత్మగా ఉన్నది. అహంకారం జీవాత్మగా మారడానికి కారణం ఏమిటండి అని అంటే అది ఆత్మ చైతన్యం పక్కన ఉన్నది కాబట్టి. ఆత్మ చైతన్యం యొక్క కాంతి దాని మీద పడ్డాది కాబట్టి, పడడం వల్ల అహంకారము జీవాత్మగా మారింది. అంటే విజ్ఞాన పురుషుడు అంటే అంతఃకరణానికి ఉన్న అజ్ఞానం వలన ఆత్మ చైతన్యం అంతఃకరణంలో ప్రతిబింబించినప్పుడు భేదంతో కూడినటువంటి జ్ఞానం కలుగుతుంది. విజ్ఞానమయ పురుషుడు అంటే భేదంతో కూడుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. భేదంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఎందుకు వచ్చిందండి అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి అహంకారము ఆ ఆత్మ చైతన్యం పడడం చేత జీవుడుగా మారింది. వాడిని అహంకార పురుషుడు అన్నాం, వాడిని చిచ్ఛాయావాన్ అన్నాం. ఆ చిత్ అనేటువంటిది ఆత్మ, దాని యొక్క ఛాయ నీడ, ఆ నీడేమో ఈ అహంకారం మీద పడ్డాది. నీడ అహంకారం మీద పడితే ఈ అహంకారమేమో జీవాత్మగా జీవుడుగా ప్రకాశిస్తున్నది. ఇది ఒరిజినల్ కాదు, ఇది ఒరిజినల్ కాదు సార్.
ఆత్మ ఒరిజినల్, ప్రాణం ఒరిజినల్, ఈ జీవుడు ఒరిజినల్ కాదు. ఆత్మ యొక్క చైతన్యం ఈ జీవుడి మీద పడ్డాలి. భేదంతో కూడుకున్నటువంటి జ్ఞానం కలుగుతుంది, అదే విజ్ఞానం. ఈ విజ్ఞానంతో అంటే ఇంద్రియాల్ని నడిపించేటువంటి సామర్థ్యంతో జీవాత్మగా మారింది. ఇంద్రియాల్ని మాట్లాడించడం, చూడడం, వినడం, నడిపించడం, పనులు చేయించడం, ఇవన్నిటి చేయించేటువంటి జీవాత్మగా మారి హృదయ మధ్యంలో నిద్రిస్తున్నారు. ఈ అహంకార పురుషుడు, ఈ విజ్ఞానమయ పురుషుడు హృదయ మధ్యంలో ఉన్నాడు. అంటే విద్యారణ్యులు అహంకారోపాధి అన్నటువంటిది ఈ విజ్ఞాన ఆత్మని. విద్యారణ్యులు అహంకార ఉపాధి అన్నారు. శంకర భగవత్పాదుల వారు బృహదారణ్యకంలో విజ్ఞాన ఉపాధి అన్నారు. అహంకారం అంతఃకరణం కనుక దానిని ఆశ్రయించినటువంటి అజ్ఞానం వలన అక్కడ ఆత్మ చైతన్యం ఇంద్రియ విషయకంగా పనిచేస్తుంది. అహంకారం అనేటువంటిది అంతఃకరణం, అంటే లోపల ఉండేటువంటి ఒక ఇంద్రియం. ఆ లోపల ఉండేటువంటి ఇంద్రియం దానికి అజ్ఞానంతో కూడుకో ఉంటుంది. అక్కడ ఆత్మ చైతన్యం ప్రతిఫలించింది. అప్పుడు ఆ అహంకారం జీవాత్మగా మారి ఇంద్రియ విషయకంగా పనిచేస్తుంది. కనుక అది జీవాత్మ అనబడి హృదయ మధ్యంలో ఉంటుంది అని మనం గుర్తించాలి. అంటే జీవాత్మ అంటే ఒరిజినల్గా వేరేగా ఒకటి కాదు, ఆత్మ యొక్క ప్రతిఫలనము మాత్రమే. ఆత్మ యొక్క చైతన్యము ఇక్కడ ప్రతిఫలిస్తున్నది. ఇది నీడ మాత్రమే. అహంకారం అంటే నీడ మాత్రమే, జీవాత్మ అంటే నీడ మాత్రమే. నీడ పని ఎలా చేస్తున్నదండి? ఆ చైతన్యం దీని మీద పట్టం వలన ఈ జీవాత్మగా మారి ఇది హృదయ మధ్యంలో ఉండి కంటి చేత, చెవి చేత, ముక్కు చేత, నోరు చేత, చెయ్య చేత, కాలు చేత, ఇంద్రియాల చేత, అన్నింటి చేత పనులు చేయిస్తున్నారు. ఈ జీవాత్మ పని చేయించగలిగే శక్తి దీనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ చైతన్యం దీని మీద పడ్డం వలన. ఆత్మ చైతన్యం పడ్డటువంటి అహంకారాన్ని జీవాత్మ అంటారు. అంటే ఆత్మ చైతన్యం ప్రతిఫలించినటువంటి అహంకారానికి జీవాత్మ అని పేరు. ప్రాణము కాదు, పరమాత్మ కాదు. నాడీభిప్రసృత సోక్షైర్జారన్ జాగరణే స్థితః బాహ్యభోగప్రదం కర్మ యదా క్షీణం తదా పునః. సహా ఆ విజ్ఞానమయ పురుషుడు జీవాత్మగా భావించబడేటువంటి వాడు నాడీభి నాడుల చేత పురస్ృత వ్యాపించిన వాడై జాగరణే జాగ్రత్త అవస్థ యందు అక్షై ఇంద్రియముల చేత జానం తెలియబడుచున్నవాడై స్థిత ఉన్నాడు. మనకి జీవాత్మ ఉన్నాడు అని ఎలా తెలుస్తున్నదండి? కళ్ళు చూస్తున్నాయండి, కాళ్ళు నడుస్తున్నాయండి, నోరు మాట్లాడుతున్నదండి, చెవి వింటున్నదండి, చెయ్య పనిచేస్తున్నదండి, అంటే జీవాత్మ ఉన్నదండి. అంటే జీవాత్మ ఎలా తెలియబడుతున్నాడు? ఇంద్రియాలు పనిచేయడం వల్ల జీవాత్మ తెలియబడుతున్నాడు. ఇంద్రియాలు ఎప్పుడు పనిచేస్తున్నాయి? జాగ్రత్త అవస్థలోనే పనిచేస్తున్నాయి. జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కాబట్టి మనకి జీవాత్మ ఉన్నాడు అని తెలుస్తున్నారు. బాహ్యభోగప్రదం కర్మ యదా క్షీణం, బాహ్యమందు అనుభవాలు కల్పించేటువంటి కర్మ ఎప్పుడు క్షీణిస్తుందో తదా పునః, అప్పుడు తిరిగి స్వప్నావస్థలోకి వెళ్తాడని చెప్పడం. ఇది జాగ్రత్త అవస్థ గురించి చెప్తున్నాడు. అంటే ఈ జీవాత్మ అనేటువంటిది జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఈ జీవాత్మ అనేటువంటిది ఉంటుంది. కానీ నిద్రావస్థలో పరమాత్మ ఉంటుంది, జీవాత్మ ఉండదు. కాబట్టి నీకు ఆత్మని గుర్తించాలి అని అంటే సుషుప్త్యావస్థకి వెళ్ళు అన్నాం. ఇక్కడ గుర్తించడం కష్టం. ఇక్కడ ఎందుకంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నప్పుడు ఆత్మని గుర్తించడం కష్టం కాబట్టి ఇక్కడ జీవాత్మ మాత్రమే తెలియబడుతున్నది. జీవాత్మగా పిలువబడుతూ ఉన్నటువంటి విజ్ఞానమయ పురుషుడు జాగ్రత్త అవస్థ యందు నాడుల చేత వ్యాపించి ఇంద్రియాలచే తెలియబడుతున్నవాడై ఉన్నాడు. ఆ ఇంద్రియాలు చేసేటువంటి పనుల వలన బాహ్యభోగప్రదాలైనటువంటి కర్మల్ని అనుభవిస్తాడు. అంటే చూస్తాడు, వింటాడు, మాట్లాడతాడు, తింటాడు, నడుస్తాడు,
ఇస్తాడు, పుచ్చుకుంటాడు, ఇవన్నీ పనులు చేస్తాడు. బాహ్య భాగ ప్రథములు అంటే బయట భాగాలను అనుభవించేటువంటి కర్మలన్నీ కూడా అనుభవిస్తాడు. ఆ విధంగా బయటి భాగాలు అనుభవింపబడితే కర్మ క్షీణిస్తుంది, చేసిన కర్మ నశించిపోతుంది. జాగ్రత్త అవస్థలో కర్మలు అనుభవింపబడటం, అవి నశించబడటం రెండూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో కర్మలు అనుభవించడము ఉంటుంది, అవి నశించిపోవటము ఉంటుంది. అయితే ఆ తర్వాత స్వప్న దశలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత స్వప్నావస్థలోకి వెళ్తాడు. జాగ్రత్త అవస్థ బ్రహ్మేత్మ దేహేంద్రియ మనస్సంఘాతం అవటం, దేవతారూపం అగుట అజ్ఞాన కల్పితమే కాని యథార్థము కాదు. జాగ్రత్త అవస్థలో బ్రహ్మాత్మ అంటే బ్రహ్మము అనబడేటువంటి ఆత్మ శరీరం అని, ఇంద్రియాలని, మనస్సని వీటి చేత పిలవబడ్డం, దాన్ని ప్రాణదేవతనో జీవాత్మనో ఏదో పిలవటం, ఇదంతా కూడా అజ్ఞాన కల్పితమే, యథార్థం కాదు. జాగ్రత్త అవస్థలో ఆత్మ లోపలే ఉన్నది, స్వప్నావస్థలో ఆత్మ లోపలే ఉన్నది, నిద్రావస్థలో ఆత్మ లోపలే ఉన్నది. కానీ జాగ్రత్త అవస్థలో కలగాపులగమంగా ఉండడం వల్ల తెలియలేం. మనం ఏమిటనుకుంటాం? దేహమే ఆత్మ అనుకుంటాం, ఇంద్రియాలే ఆత్మ అనుకుంటాం, మనస్సే ఆత్మ అనుకుంటాం. కానీ ఇదంతా అయథార్థము, ఇది కాదు, ఇది అజ్ఞాన కల్పితము. యథార్థంగా ఇది కాదు. యథార్థంగా ఆత్మ ఈ అహంకార రూపం కాదు. జాగ్రత్త అవస్థలో ఉన్నది అహంకార రూపమైన జీవాత్మ మాత్రమే. ఆత్మ చైతన్యం ఉన్నప్పుడు శబ్దం వినడం, ఆత్మ చైతన్యం ప్రతిఫలించే బుద్ధి విలీనమైన తర్వాత, అంటే ఆత్మ చైతన్యం పనిచేస్తూ ఉంటే శబ్దాన్ని విన్నాం. ఈ ఆత్మ చైతన్యం కానీ ఒకవేళ లీనమైపోయింది అనుకోండి జీవాత్మలో, అప్పుడు శబ్దం వినబడదు. అంటే వినడానికి వినకపోవడానికి కారణం ఏమిటండి? ఆత్మ జాగృతంగా ఉండడం, అంటే అహంకారం జాగృతంగా ఉండడం, అహంకారం లీనమవడం. అహంకారం జాగృతంగా ఉన్నప్పుడు విన్నాం, అహంకారం లీనమైపోయినప్పుడు వినడం లేదు. అందువలన దీన్ని అన్వయ వ్యతిరేక న్యాయము అంటారు. ఆత్మ లక్షణం అన్వయ వ్యతిరేక న్యాయంతో ఆత్మ లక్షణాన్ని తెలుసుకోవాలి. అంటే ఆత్మ జాగరిత, అహంకారం జాగరితంగా ఉంటే వింటున్నాను అనుకుంటున్నాం కాబట్టి ఆత్మ తెలియబడుతున్నది అనుకుంటున్నాం. ఒకవేళ కానీ ఆత్మ లీనమైపోయి ఉంటే అహంకారం, ఆత్మ తెలియబడ్డం లేదు అనుకుంటున్నాం. దీన్ని అన్వయ వ్యతిరేకం అంటారు. దీనివల్ల ఏమిటంటే ఆత్మ ఇంద్రియములు కాదు, ఇంద్రియముల విషయము కాదు, ఆత్మ అనేటువంటిది ఇదేదీ కాదు. మానవుడు దేహాన్ని, అంతఃకరణ పరికల్పితమైనటువంటి అహంకారాన్ని లేదా చంద్రాది దేవతలను బ్రహ్మాత్మ అని భ్రమపడుతున్నాడు. యథార్థానికి మనుష్యులు శరీరాన్ని, అంతఃకరణ చేత కల్పించబడినటువంటి అహంకారాన్ని, చంద్రుడు మొదలైనటువంటి దేవతలైనటువంటి ప్రాణాన్ని బ్రహ్మాత్మ అనుకుంటున్నాడు. ప్రాణం బ్రహ్మాత్మ అని కొందరు అనుకుంటారు, కొంతమంది అహంకారం బ్రహ్మాత్మ అనుకుంటారు. ఇవన్నీ కూడా కల్పితములే కానీ యథార్థములు కాదు. అయితే అన్వయ వ్యతిరేక న్యాయం చేత ఆత్మ శుద్ధం అని చెప్పబడ్డం జరగదు. ఎందుకంటే ఆత్మ పని చేస్తేనే వింటాం, ఆత్మ పని చెయ్యదు అంటే ఎలాగా? ఆత్మ యొక్క ప్రతిఫలనం, ఆత్మ యొక్క ఛాయ అహంకారం మీద ఉంటేనే మనం వింటున్నాం. అహంకారం మీద ఆత్మ యొక్క ఛాయ లేకపోతే వినలేము, చూడలేము, తినలేము, మాట్లాడలేము, ఏమీ చేయలేము. అంటే ఆ ఛాయ అహంకారం మీద పడుతున్నది. మరి అలాంటప్పుడు ఆత్మ, ఇక్కడ ఉన్నటువంటి జీవాత్మ పరిశుద్ధమైనటువంటి జీవాత్మ అని చెప్పడానికి కుదరదు. ఇది పరిశుద్ధమైనటువంటి ఆత్మ కాదు. జాగ్రత్త అవస్థ యందు దేహేంద్రియములు, మనస్సు అనేటువంటి సముదాయము, చంద్రాది దేవతలు బ్రహ్మాత్మగా స్వీకరింపబడడం అనేటటువంటిది ఒక మిథ్య మాత్రమే, ఒక అయథార్థము మాత్రమే, అవేవీ కాదు. జాగ్రత్త అవస్థలో
మనం అనుకుంటూ ఉన్నది ఏది నిజం కాదు. ఇక స్వప్నావస్థ యందు జీవాత్మ స్థితి ఎలా ఉంటుంది ఏమండి? జాగ్రత్త అవస్థలో జీవాత్మ అనేటువంటిది శుద్ధమైనటువంటి ఆత్మ కాదు అన్నాం, ఒప్పుకున్నాం. మరి స్వప్నావస్థలో ఉన్న జీవాత్మ శుద్ధమా? వాసనా భోగదే కర్మణ్యుద్బుద్ధే స్వప్న భాగ్ భవేత్ స్వప్నం నాడీష్వేక్ష్యాధ కర్మణోస్యాపి సంఖ్యయాత్. ఏమండి? జాగ్రత్త అవస్థ తర్వాత వచ్చేటువంటి దాన్ని స్వప్నావస్థ అంటారు. జాగ్రత్త అవస్థ తర్వాత వాసనా భోగదే అంటే వాసనలకు సంబంధించినటువంటి భాగాన్ని ఇచ్చేటటువంటి కర్మని ఉద్బుద్ధే, కర్మల యందు జీవాత్మ వ్యాపారం ప్రకాశించింది అనుకోండి. అంటే వాసనా భోగాలు అక్కడేమిటి? బాహ్య భోగాలు. జాగ్రత్త అవస్థలో అన్నీ బయట విషయాలు, స్వప్నావస్థలో అన్నీ వాసనా విషయాలు. ఎందుకంటే స్వప్నావస్థలో వాడు నిద్రపోతూ ఉంటాడు కాబట్టి బయట ఏం జరుగుతున్నది అన్నది వాడికి తెలియదు. వాడు కల్లో ఎప్పుడో చచ్చిపోయిన తండ్రి కనిపించాడు, ఎప్పుడో పట్టుకొని నడిపోయినటువంటి వస్తువులు కనిపించాయి, ఎప్పుడో ఇచ్చేసినటువంటి వస్తువులు కనిపించాయి, లేకపోతే ఎవరో కొత్తవాడు కనిపించారు. ఇవన్నీ కూడా వాడికి వాసనలు మాత్రమే. యథార్థానికి అవేవి కూడా బయటను అనుభవించబడేవి కావు. అందుకోసం స్వప్నావస్థలో ఉన్నటువంటిదంతా కూడా వాసనలకు సంబంధించినటువంటి భోగాన్ని ఇచ్చేటువంటి కర్మని ఉద్బుద్ధే, కర్మల యందు జీవాత్మ వ్యాపారం ప్రకాశిస్తే స్వప్న భాక్ భవేత్, కళ పొందినవాడు అవుతాడు. కళలు ఎప్పుడు వస్తాయండి? వాసనలు పనిచేస్తే వస్తాయి. వాసనలు పనిచేస్తే కళలు వస్తాయి. అయితే నాడీషు నాడుల యందు స్వప్నం కళ అవేక్ష చూడబడి అథ అనంతరము అస్య కర్మణ అపి ఈ స్వాప్నిక వ్యాపారము కూడా సంఖ్యయాత్ నశించిపోతుంది. ఏమండి? నాడుల ద్వారా ఈ కర్మ కళ చూసాం, ఈ కళ చూసిన తర్వాత ఈ వాసనలు నశించిపోయాయి. ఈ వాసనలు నశించిపోతే పూర్తిగా నిద్రలో గడిపాం. మరి అప్పుడు ఒంట్లో మరి ఏమీ కనిపించదు, బయట విషయాలు ఎలాగా తెలియవు, వాసనా విషయాలు కూడా తెలియవు. కళలు వాసనలు ఉన్నంత వరకే ఉంటాయి. వాసనా సంబంధమైనటువంటివి మాత్రమే కళలు. వాసనా భోగాలు ఇచ్చే కర్మ పరిపక్వానికి వచ్చినప్పుడు అంటే జరిగే జీవాత్మ వ్యాపారమే స్వప్నం. కళ అంటే ఏమిటండి? వాసనా భోగాల్ని ఇచ్చేటువంటి కర్మలు పరిపక్వానికి వచ్చేటప్పుడు జరిగేటువంటి జీవాత్మ వ్యాపారాన్ని స్వప్నము అంటారు. నాడుల యందు స్వప్నం దర్శించబడుతుంది. ఆ కర్మ నశించిన తరువాత జీవాత్మ సుషుప్తి అవస్థను పొందుతుంది. అంటే ఆ వాసనలు పోయిన తర్వాత మరి ఏం కనిపించవు, వీడేమో సుషుప్తిలో పడిపోతాడు. జాగ్రత్త అవస్థలోని సంస్కారాలే ఉద్బుద్ధమై స్వప్నంలో సుఖదుఖాలు కలుగుతాయి. జాగ్రత్త అవస్థలో ఏ సంస్కారాలు ఉన్నాయో అవే వాసనలుగా కల్లో కూడా మనకి సుఖదుఖాలు కలుగుతాయి. కోరికలు వాటిని అనుసరించి వచ్చేటువంటి కర్మల చేత ఉద్బోధితమై పూర్వము అనుభవించబడినటువంటి పదార్థములను పోలి ఉన్నటువంటి వాసనల్ని అనుభవిస్తారు. అంటే కోరికలు వాటిని అనుసరించి వచ్చేటువంటి కర్మల చేతను ఉద్బోధితమై అంటే బాగా బోధించబడినటువంటిది. మనం ఇంతగా పూర్వం అనుభవించినటువంటి కర్మలే పదార్థాలే వాసనారూపంగా కనిపిస్తాయి. కాబట్టి దేహంలోనే స్వప్నాన్ని చూడబడుతున్నది. కాబట్టి స్వప్నములోని కర్మ ఫలములు ఆత్మధర్మాలుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ అవి వాస్తవంగా లేవు. వాస్తవంగా ఆత్మధర్మాలు అక్కడ లేవు, అవి ఉత్తి వాసనలు మాత్రమే. పొరపాటుగా అధ్యారోపణము చేయబడినవి మాత్రమే. ఆ వాసనల్ని మనం ఆత్మధర్మాలు అనుకోవడం ఉత్తి పొరపాటు మాత్రమే. జాగ్రత్త అవస్థలో సుఖదుఖాలు కూడా ఆత్మయంతో ఆరోపించబడినవే కానీ వాస్తవాలు కావు. జాగ్రత్త అవస్థలో సుఖదుఖాలు కూడా ఆత్మయందు మనం ఆరోపణ చేస్తున్నాం కానీ అవి నిజం కాదు. స్వప్నావస్థలోని ఆ సంసార ధర్మాలు ఆత్మధర్మాలు అంటూ ఉన్నటువంటివి కూడా నిజం కావు, అవి వాసనలు మాత్రమే. ఈ జాగ్రత్త అవస్థ యొక్క వాసనలే స్వప్నావస్థ. అందువలన ఆత్మ మాత్రము భోగ్యములను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ
అంటే యథా పరమాత్మ భోగ్యాలని అహంకార సంబంధమైనటువంటి వాటిని ప్రకాశింపజేస్తుంది. విజ్ఞాన ప్రచురమై ఆత్మ సంగము లేనటువంటిది. ఆత్మ శుద్ధము అంటే ఆత్మకి ఏ సంగము లేదు. దాని క్రియాశ్రయత్వము, కారకత్వము, ఫలభోక్తృత్వము మూడు లేవు. ఆత్మ ఏ పని చెయ్యదు, ఆత్మ ఏ పనికి కారకం కాదు, ఆత్మ ఏ ఫలాన్ని అనుభవించదు. కర్మఫలాలైనటువంటి దేహేంద్రియ సంఘాతాలే, కర్మకి ఫలితాలైనటువంటి శరీరము, మనస్సు, ఇంద్రియాలు అనేటువంటి సమూహమే పనులకు అంటే క్రియలకి, అలాగే కారకాలకి, అలాగే కర్మఫలాలకి అయినటువంటి సుఖదుఖాలకి అవే ఆశ్రయాలు. అంటే దేహేంద్రియ మన సంఘాతం వల్లనే పనులు చేయటం కానీ, చేస్తున్నాను అనుకోవటం కానీ, లేదు ఆ ఫలితాలను అనుభవించడం కానీ జరుగుతున్నాడు. జాగ్రత్త అవస్థలో ఈ కర్మఫల రూపాయతులైనటువంటి దేహాదులు ద్రష్ట అయినటువంటి ఆత్మకు విషయాలు అవుతాయి. జాగ్రత్త అవస్థలో మనం ఈ కర్మ ఫల రూపాలైనటువంటి శరీరము మొదలైనటువంటివి ద్రష్ట అనుకుంటాం, ఆత్మ విషయం అనుకుంటాం, ఇవన్నీ ఆత్మ విషయాలు అనుకుంటాం. స్వప్నంలో కూడా అనుకుంటాం. నిజానికి యథార్థంగా ఇవి కావు, కానీ మనమేమో భ్రాంతి పడతాం. కాబట్టి ద్రష్ట విజ్ఞాన ప్రచురమైన అసంగమైన ఆత్మ. అంటే యథార్థానికి ఆత్మ అనేటువంటిది అసంగము, ఎటువంటి సంగం లేనిది, శుద్ధమైనటువంటిది, విజ్ఞాన ప్రచురమైనటువంటిది. దృశ్యములు జాగ్రత్త స్వప్నములందరి కర్మఫలములు. ఆయన ద్రష్ట, ఆత్మ ద్రష్ట, ఇవన్నీ దృశ్యాలు. ఆత్మ కర్మఫలములైనటువంటి దేహాదుల కన్నా వేరైనటువంటిది. ఆత్మ కర్మఫలాలైనటువంటి దేహాదుల కన్నా వేరు. అది వేరు, ఇది వేరు. వాసనతో కూడినటువంటి జ్ఞానమే స్వప్నానికి ఆధారం. కనుక స్వప్నంలో చూడబడేటువంటి వాసనల ముద్ద దృశ్యం మాత్రమే. ఆత్మకు ఆ వాసనలు అంటావు, అవి అనాత్మ ధర్మాలు, ఆత్మధర్మాలు కావు. అంటే స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ జరుగుతున్నవేవి కూడా ఆత్మకి అంటావు. అయితే ఆత్మ ఇచ్ఛానుసారంగా సంచరిస్తుంది, ఆత్మ తన ఇష్ట ప్రకారంగా నడుస్తుంది. కాబట్టి దృశ్యంతో సహజ సంబంధాన్ని ఉంటుంది. కాబట్టి అంటే ఆత్మ పక్కనే ఉంటుంది, అహంకారం ఈ పక్కనే ఉంటుంది. రెండిటికి ఒకదానికోటి సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటుంది. కాబట్టి ఆత్మకు సంగదోషం ఉందని, ఆత్మ శుద్ధం కాదని, మలినమని భావించడానికి అవకాశం ఉన్నది. రెండు పక్కపక్కన ఉండడం వల్ల, దాని చైతన్యం దీని మీద పడుతూ ఉండడం వల్ల ఆత్మ శుద్ధం కాదు, ఆత్మ మలినం, ఆత్మానికి సంగదోషం ఉన్నది అని అనుకుంటాం. కానీ ఆత్మకు అటువంటి సంగం లేదు. ఆత్మ శుద్ధం అని తెలియజేయడానికి సుషుప్తి అవస్థలో ఆత్మస్థితిని స్పష్టంగా తదుపరి శ్లోకాల్లో చెప్తున్నారు. అంటే ఈ జాగ్రత్త అవస్థలో కలగాపులకంగా ఉన్నది అర్థం కావటం లేదు, స్వప్నావస్థలో కలగాపులకంగా ఉన్నది అర్థం కావటం లేదు. ఈ రెండూ పనిచేయకుండా ఉన్నాయనుకోండి, హాయిగా ఉత్తి ప్రాణం, జీవుడు, ఆత్మ మూడు ఉన్నాయి నిద్రలో. ప్రాణం భాక్త కాడు, జీవుడు భాక్త, ఆత్మ భాక్తని ప్రేరేపించేవాడు. అంటే ఇక్కడ ఏమిటైంది, ఆత్మ వేరు, అహంకార ఉపాధి అయిన జీవుడు వేరు, ప్రాణం వేరు అని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రాణం ఒక ఇంద్రియం మాత్రమే, జీవుడు ప్రాణంతో కూడుకున్నటువంటి అహంకారం ఉపాధిగా కలిగినటువంటి వాడు. ఆత్మ ఈ రెండింటికన్నా భిన్నమైనటువంటి శుద్ధమైనటువంటి ఎటువంటి సంఘాలు లేనటువంటిది ఆత్మ. అంటే అల్టిమేట్గా మనకి తెలియవలసింది ఆత్మ. దాన్ని తెలియటానికి ముందర అహంకార ఉపాధి అయినటువంటిది కనిపిస్తుంది, దానికన్నా కింద ఉన్నటువంటిదే ప్రాణం. ఈ విషయాలు ఎక్కడ తెలుస్తాయి? సుషుప్తిలో. అవి మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.